శ్రీమతే నమః. రేపు పాపమోచని ఏకాదశి. ఈ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో మనకి కనిపిస్తుంది. ఒకసారి ధర్మరాజు కృష్ణ పరమాత్మతో పలుకుతూ, కృష్ణ, అమలకి ఏకాదశి మాహాత్యాన్ని విదురుకు చెప్పావు కదా, ఇప్పుడు రాబోయే ఏకాదశి ఏంటి, దాని గురించి మొత్తం నాకు చెప్పు అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తూ, రాజోత్తమ, ఆ ఏకాదశి పేరు పాపమోచని. దాని మహిమను విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమసముని మాంధాతకి వివరించారు. ఈ ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో సకల పాపాలను హరిస్తుంది, జీవుడి పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది, అష్టసిద్ధులని ప్రసాదిస్తుంది. లోమసముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి, విను అంటూ చెప్తున్నారు. దేవతల కోశాధిపతి అయిన కుబేరుడికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరులు కూడా అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడికి వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠని భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస కూడా ఉందన్నమాట. ఆ అప్సరస ముని మనస్సును హరించటానికి ఒక పన్నాగం పన్ని ఆ ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుని తీయటి గొంతుతో వీణమీటుతూ పాటలు పాడేది. శరీరానికి చందనాన్ని అలదుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి మన్మధుడు కూడా ఆ మునిని జయించటానికి ప్రయత్నించాడు. అలా మునిలో ప్రవేశించాడనమాట. చ్యవన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి రెండవ మన్మధుడుగా కనిపించాడు మంజుఘోషకి. ఈ మంజుఘోష అతని దగ్గరికి వెళ్ళింది. అది చూసి మేధావి కూడా మొత్తం అంతా మరిచిపోయి శివభక్తిని వదిలేసి ఆ వనితా సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుంచి పతనం చెందాడు అని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళిపోవటానికి అనుజ్ఞని కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నువ్వు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపొద్దున్నే వెళ్ళిపో అని చెప్పి అంటే మునికి భయపడిన మంజుఘోష సరే అని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలె తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరితే ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను, ఇది కేవలం ప్రాతఃసమయం, నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని చెప్తే అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది, ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా, ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపేశారు, ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని చెప్పింది. అప్పుడు ఈ ఋషికి జ్ఞానోదయం కలిగి, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను, నువ్వే నా సమస్తాన్ని తపస్సుని నాశనం చేశావు అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరగగా దేహం కోపంతో కంపించిపోగా ఆ కోపంతో మేధావి ఆ అప్సరసతో, నువ్వు మంత్రగత్తెవి, పిశాచిలాగా ప్రవర్తించావు కాబట్టి పిశాచిలాగా మారిపో అంటూ శాపమిచ్చారు ఆ మహర్షి. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో, నేను నీకు అనేక సంవత్సరాలు సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మేధావి ఆమెతో, సరే, నేనేం చేసేది, నువ్వు నా తపస్సంపదను కొల్లగొట్టేశావు కదా, అయినా ఈ శాపం నుంచి బయటపడే మార్గాన్ని నేను నీకొకటి చెప్తాను. నువ్వు పాపమోచని ఏకాదశి చెయ్యి, అది సకల పాపహరం. నువ్వు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుందని చెప్పి చెప్తారు. ఆ తర్వాత మేధావి తన తండ్రి చ్యవన ఋషి ఆశ్రమానికి వెళ్తారు. తన కొడుకుని చూసి అతి బాధతో, అయ్యో, నువ్వెంత పని చేశావు, సాధారణమైన వనితకి ఆకర్షితుడివై తపస్సంపదను నష్టపరుచుకున్నావు కదా, నీకది తగునా అని చెప్పంటే అప్పుడు మేధావి అంటాడు, తండ్రి, దురదృష్టవశాత్తు
నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను, కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియచేయండి అని చెప్పి అర్థిస్తే అప్పుడు చ్యవన మహర్షి చెప్తారు, పుత్రా, పాపమోచని ఏకాదశి వ్రతపాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి, కాబట్టి శ్రద్ధతో దాన్ని పాటించు అని చెప్తారు. తండ్రి మాటలను విన్న మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలనకి సిద్ధపడతారు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వల్ల మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడు అవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుంచి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథని వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాపమోచని ఏకాదశి వ్రతపాలన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మాహాత్యాన్ని చదవడం వల్ల, వినడం వల్ల సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకము, భ్రూణహత్యాపాతకము, మదిరాపానపాతకము, గురుపత్ని సంగమ పాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి. అంటే పంచమహాపాతకాలని నశింపచేసేంత శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉందన్నమాట. అంటే ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. వీలు లేకపోతే కనీసం ఈ కథనైనా విని ఇందులో ఏవైతే చెయ్యకూడదు అని మనం తెలుసుకున్నామో అవి చెయ్యటం మానేసి మనం సర్వస్య శరణాగతి చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది.